ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండం 33వ అధ్యాయము 19వ వచనం. నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదును, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదును. ప్రియులారా, దేవుడు తన మంచితనాన్ని మన ఎదుట కనపరుస్తుని మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, అతని ఎదుట యెహోవా, అతన్ని దాటి వెలుచున్న యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యము గల దేవుడని యెహోవా. ఆయన వేవేల మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఎంత మాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి, కుమారుల దోషము కుమారుల మీదకి రప్పిస్తానని ఆయన మాట్లాడుతున్నాడు, ప్రకటిస్తున్నాడు. ప్రియమైన వారులారా, ఈరోజు ఆయన మంచితనాన్ని మనం ఎలాగ తీసుకుంటున్నాం, ఆయన మంచితనాన్ని ఎలాగ మనం కాపాడుకుంటున్నాం. చాలా గొప్పవాడైన, చాలా సమృద్ధి గలవాడైన ఆ గొప్పతనాన్ని ఆయన 1000 తరాల వరకు కృప చూపుతాడు. 1000 తరాలు అంటే ఇంచుమించు 10 శతాబ్దాలు. ఇదిగో అంత ప్రేమ మన కుటుంబం ఎడల ఆయన చూపేవాడుగా ఉన్నాడు. అయితే ఆయన వాక్యాన్ని, మాటని వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటకు లోబడి, ఆ వాక్కుకు లోబడి, ఆయన మంచితనానికి లోబడి ఆయన ప్రేమిద్దాం, ఆయన ఆరాధన చేద్దాం, ఆయన కృపను పొందుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క సమయమందు నీ సన్నిధానములో చేరి మిమ్మల్ని ప్రార్థించుకుని కృపణించినందుకు వందనాలు. ఈ జూన్ మాసంలో 4వ తారీఖున మమ్మల్ని ఈ రీతిగా జ్ఞాపకం చేసుకుని కృప కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మా బిడ్డలు ఇదిగో ఇతర దేశాల్లో ఉన్నారు, వారు ప్రభా ఇదిగో ఆ యొక్క యుద్ధాల మధ్య ఉన్నటువంటి మా బిడ్డలకు ఏ విధమైన ప్రాణహాని అనేది జరగకుండా నీ కృపను ఉంచండి. అలాగే దేశ విదేశాలతో ఒకరికొకరు పొత్తు లేకుండా, అయ్యా నువ్వు యొక్క మాటలు, వాక్యం సెలవిచ్చినట్లుగా రాజ్యం మీదకు రాజ్యము లేచినట్లుగా వారు రేపబడుతుండగా వారికి మంచి హృదయాలు కలిగించి, అయ్యా ప్రాణ నష్టం జరగకుండా వారు వాటి విషయమే ఆలోచన కలిగి యుద్ధాలు ఆపు చేసుకోగలిగే మంచి మనసులు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు దీవించును గాక.